తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదివారం మీడియాకు ఏర్పాటు చేశారు. ఈ నెల ప్రియాంక తన స్నేహితులతో కలిసి సినిమా చూసి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో మద్యం తాగి నిందితులు మాల్లోకి వచ్చారు. మద్యం సేవించడంతో వారిని మాల్లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. సిబ్బందిపై దాడి చేసి నిందితులు పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకునేందుకు భద్రతా సిబ్బంది యత్నించారు. పారిపోయే నిందితులు వేగంగా నిర్లక్ష్యంగా నడిపారు. స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను నిందితులు కారుతో 3 సార్లు బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు హిట్ అండ్ రన్ చేసి దొరకకుండా పారిపోయారు. ప్రమాదంపై 3:30 రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆసుపత్రి నుంచి ప్రమాదంపై సమాచారం వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నాం. సిటీలో ర్యాష్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు సహా నివారణకు చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ తెలిపారు.